నమస్తే, పాక్సిద్ధి కుకరీకి స్వాగతం. ఈ వీడియోలో వెజ్ పిజ్జాని చాలా ఈజీగా ఓవెన్ వాడకుండా, ఈస్ట్ వాడకుండా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మినీ పిజ్జాస్ చేస్తున్నాను దీంట్లో. మీరు కావాలంటే పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని మనం రెగ్యులర్గా దోశ చేసుకునే పెనం మీద చేసుకోవచ్చు, లేదంటే ఫ్రైయింగ్ ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. రెండు రకాలు నేను మీకు చేసి చూపిస్తాను. దీనికోసం నేను అరకిలో మైదా తీసుకున్నాను. మైదా వద్దు అనుకున్న వాళ్ళు గోధుమ పిండి వాడుకోవచ్చు. దీన్ని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలపడానికి సులభంగా ఉంటుంది కాబట్టి పెద్ద పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీనికి సరిపడా ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ పంచదార. ఇది ఆప్షనల్. ఎవరైనా డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు ఇంట్లో అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. లేదు మైల్డ్ స్వీటిష్ టింజ్ వస్తుంది, అది కూడా వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కానీ బ్యాలెన్స్డ్ టేస్ట్ ఇస్తుంది. తర్వాత సగం టీ స్పూను వంట సోడా, 2 చిన్న స్పూన్లతో నూనె. ఏది ఘాటుగా లేని ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ నూనె ఏదన్నా కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఈ పొడి పిండిని కలుపుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేట్టు. తర్వాత ఒక 100 ml పెరుగు. ఇది అంతో ఇంతో కొద్దిగా పులుపు ఉన్నా కూడా పర్లేదు. పెరుగు లేదు అనుకుంటే ఇదే ప్లేస్లో కొంచెం మజ్జిగ కూడా వాడుకోవచ్చు, కానీ 100 ml వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేసిన తర్వాత కొంచెం తడిగా ఉంటుంది పిండి. దాన్ని చూసుకుని కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ, మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో గోధుమ పిండితో అలాగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఒత్తి ఎక్కువ శ్రమపడి కలపనవసరం లేదు. ఇలాగుంటే సరిపోతుంది. లేదంటే చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా ఉన్న, కొంచెం మెత్తగా ఉన్న సరిపోతుంది. నేనైతే కరెక్ట్గా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకున్నాను. ఇది మనం మూత పెట్టుకుని 1 గంట సేపు పక్కన పెడితే బాగుంటుంది. టైం ఉంటే. మరీ టైం లేని వాళ్ళు అరగంట సేపు అన్నా నానబెట్టండి, కరెక్ట్గా రెడీ అవుతుంది. అది నానే లోపల దీనికి మనం పిజ్జా మీద సాస్ రాసుకోవాలి కదా, అది రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 2 కలిపి పెట్టుకుంటే మనకి ఇన్స్టెంట్గా పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోతుంది. మా దగ్గర షెజ్వాన్ సాస్ లేదు అనుకున్న వాళ్ళు కేవలం టొమాటో కెచప్తో అన్న రాసుకోవచ్చు. ఇప్పుడు 1 గంట తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు ఒత్తుకుంటే కరెక్ట్గా మనం పిజ్జా చేసుకోవడానికి రెడీ అవుతుంది పిండి. ఇప్పుడు దీంట్లోంచి నేను మినీ పిజ్జా చేస్తున్నాను. సో చిన్న ముద్దలు తీసుకుంటున్నాను. ఒక పూరీ సైజులో అన్నమాట. మనం యూజువల్గా చేసుకునే పూరీ అంతా తీసుకుని ఇలాగ ఒత్తుకోవాలి. నేను దీనికోసం గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఇదే గోధుమ పిండి ప్లేస్లో మీరు బియ్య పిండి కూడా తీసుకోవచ్చు. కొంచెం మందంగా ఒత్తుకోవాలన్నమాట. ఒక పూరీ సైజులో చేసుకుంటున్నాను. పొడి పిండి వేసుకుంటూ చిన్నగా పూరీ సైజులో చేసుకుని దీన్ని ఒక ఫోర్క్ సహాయంతో చిన్నగా అలాగా ప్రిక్ చేసి పెట్టుకున్నాను. చిన్న రంధ్రాలు, లేదంటే పొంగినట్టు అవుతుందన్నమాట. మనకు అలాగ పొంగకూడదు కాబట్టి పిజ్జాకి ఇలాగ చేసి పెట్టుకున్నాను. ర్యాండమ్గా అక్కడక్కడ చేస్తే సరిపోతుంది. ఇలాగ 3 పిజ్జా బేసెస్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇంత మంద ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాము. నేను ఇక్కడ దీనికోసం నేను ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకొని 3 చేసి పెట్టుకున్నాను రెడీగా. 3 దీంట్లో పెడుతున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఒక సగం వరకు, ఒక 50% టోస్ట్ అయ్యేట్టు, మనకు నూనె ఏమీ వేయక్కర్లేదు, అటు ఇటు కాల్చుకోవాలన్నమాట. మీరు ఇలా ఫ్రైయింగ్ ప్యాన్ లేకుండా మనం దోశ చేసుకునే రెగ్యులర్ పెనం కూడా వాడుకోవచ్చు. ఇదే ప్లేస్లో ఇలాగ కొంచెం అక్కడక్కడ బ్రౌన్ స్పాట్స్ వచ్చేట్టు లైట్గా చేసుకుంటే చాలు. మనకి ఆల్రెడీ హోల్స్ ప్రిక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లోపల పచ్చివాసన కూడా పోతుంది. ఇలాగ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇలాగ 3 తీసి బయట పెట్టుకున్నాను. తర్వాత చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ పిజ్జా సాస్ ఏదైతే ఉందో దీని మీద స్ప్రెడ్ చేసుకోండి. ఇది ఎక్కువ తక్కువ అనేది మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. కాకపోతే షెజ్వాన్ సాస్ ఉంది కాబట్టి కాస్త కారంగా ఉంటుంది, దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు నేను మనకి సాధారణంగా దొరికే కూరగాయలు వాడుతున్నాను. ఇక్కడ ఉల్లి, టొమాటో, క్యాప్సికమ్ తీసుకున్నాను. టొమాటోకి క్యాప్సికమ్కి గింజలు తీసేసాను. మీరు ఇంట్లో ఓన్లీ ఉల్లిపాయతో వాడుకోవచ్చు, లేదంటే ఓన్లీ టొమాటో వేసుకోవచ్చు, ఓన్లీ క్యాప్సికమ్, ఏది రెడీగా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలాగ మనకి ఎంత కావాలో అంత కూరగాయలు దానిపైన పెట్టుకొని నేను ఇక్కడ తురిమిన చీజ్ వేసుకుంటున్నాను.
చీజ్ లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు. లేదంటే కేవలం టాపింగ్ పిజ్జా సాస్ వేసేసుకుని చీజ్ పెట్టుకుని కేవలం చీజ్ పిజ్జా కూడా చేసుకోవచ్చు, కూరగాయలు స్కిప్ చేసి. నేను మళ్ళీ అదే ప్యాన్ వాడుతున్నాను, ఫ్రైయింగ్ ప్యాన్. ఇవి చేసి పెట్టుకున్నవి పిజ్జా ఏదైతే మనం చీజ్ కూడా వేసుకున్నామో అది పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఎక్కడైతే మనకి చీజ్ అంతా కరిగి స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తుందో అక్కడ దాకా ఉంటే సరిపోతుంది. ఇంకా పిజ్జా మనకి రెడీ అయినట్టే. ఇప్పుడు దోశ ప్యాన్ మీద సేమ్ మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఒకటి మనకి సైజుని బట్టి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. నేను ఒకటి చేసి చూపిస్తున్నాను. ఇలాగే కంపల్సరీ మూత పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి చీజ్ కూడా కరగాలి కాబట్టి. ఒక 2-3 నిమిషాలు పెడితే చీజ్ కరిగిపోతుంది. అప్పుడు కూరగాయలు కూడా కొంచెం పచ్చిదనం కరకరలాడుతూ ఉంటుంది కదా, అది కొంచెం తగ్గుతుంది, లైట్గా మెత్తగా అయినట్టు అవుతాయి అన్నమాట. చూడండి, కూరగాయలు రెడీ అయినాయి తినడానికి, చీజ్ మెల్ట్ అయింది, ఇంకా మనకి పిజ్జాస్ రెడీనే. దీని మీద మనకి ఇష్టమైతే కనుక కొద్దిగా ఆరిగానో వేసుకొని తినేయచ్చు. చాలా సింపుల్గా ఇలాగ దోశ ప్యాన్ కానీ ఫ్రైయింగ్ ప్యాన్ కానీ వాడుకొని చేసే ఈ పిజ్జా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.